హాయ్ హలో, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపిస్టు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్, అలాగే ఆఫీస్ సబార్డినేట్, ప్రొసెసర్, వీటికి అయితే కాపిస్టు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్కి ఎగ్జామ్ లేదు. రిమైన్ వాటన్నిటికీ ఎగ్జామ్ ఉంది. మనకి ఏప్రిల్లో ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చారు. 70 రోజుల్లో మనం ఉద్యోగం సాధించడం ఎలా? మనకు ఉన్నది 70 రోజులు. ఈ 70 రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, గతంలో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మరి ఈ 70 డేస్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే ఉద్యోగం సాధించగలుగుతామా? ఐ అష్యూర్ దట్ సాధించగలుగుతాము. ఎందుకంటే మనకి కొంత అవగాహన అనేది గతం నుండి వచ్చింది కాబట్టి ఈ 70 రోజులు సరైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత వెయిటేజ్ ఉంది, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఒక టాపిక్తో ఇంకో టాపిక్ ఎలా లింకప్ చేయాలి, ఉన్నటువంటి 2 సబ్జెక్టులో ఏది జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్టు, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన పొందగలిగితే ఈ 70 రోజులు చాలు మిత్రమా. మనం 62 సంవత్సరాల గొప్ప జీవితాన్ని పొందడానికి. మరి ఈ 60-70 రోజుల్ని సరిగా ఉపయోగించగలుగుతామా లేదా సరైన విధాన ప్రణాళికతో మనం యూటిలైజ్ చేయగలుగుతామా లేదా అనేది ప్రతి ఒక్కరి ఆలోచన మరియు ఆచరణపై ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి దాని గురించి ఈ 70 రోజుల్లో ఎలా చదివితే మనకు ఉద్యోగం వస్తుంది, ఏ టాపిక్స్ చదవాలి, ఆ టాపిక్లో ఏది ఎక్కువ ప్రాధాన్యత ఉంది, వీటి అన్నిటి గురించి పరిపూర్ణమైన 100 మార్కులకి 90 మార్కులు ఎలా నేను సాధించాలి అనే తపన ఉన్న వ్యక్తి అందరికీ ఈ వీడియో అయితే అంకితం చేస్తున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ 70 డేస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే రీతిలో వెళ్దాం. సో ఇంగ్లీష్కి మనకి 40 మార్క్స్ ఉంటుంది, మరి జీకేకి 60 మార్క్స్ ఉంటుంది. అలాగే ప్రొసెసర్, ఆఫీస్ సబార్డినేట్ అయితే ఓన్లీ 45 మార్క్స్ మాత్రమే జీకే నుంచి ఉంటుంది కదా. సో రైట్, మరి వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. అయితే మనకి తెలంగాణలో ఉన్నటువంటి జీకే అన్నాం. మరి ఈ జీకేకి సంబంధించిన 60 మార్క్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటుంది? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మొన్న టాపిక్ నేమ్స్ అన్నీ కూడా చెప్పాను, ఏ సబ్జెక్ట్స్ ఉంటుందని. ఆ సబ్జెక్ట్లో టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉంటాయని చెప్పాను, కానీ దాంట్లో ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఏంటని చెప్తానని చెప్పాను. ఇండియన్ హిస్టరీ, ఓకే, అలాగే ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఓకే, ఇండియన్ జియోగ్రఫీ, అలానే ఇండియన్ ఎకనామీ. సో ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా, ఇండియన్ ఎకనామీ. ఓకే రైట్. సో ఈ 4 సబ్జెక్ట్ అనేది ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది. అయితే దీనితో పాటు మనం చదవవలసింది ఏంటంటే తెలంగాణ హిస్టరీ. సో తెలంగాణ హిస్టరీలో మనం చదవాలి. తెలంగాణ జాగ్రఫీ, ఎకనామిక్స్ నుంచి గతంలో ఎన్నడూ కూడా క్వశ్చన్ అయితే పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణ హిస్టరీకి కొంచెం ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది. అలాగే తెలంగాణ మూమెంట్ అనేది కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. సో తెలంగాణ మూమెంట్స్, రైట్, తెలంగాణ మూమెంట్ కూడా ప్రాధాన్యత ఉంటుంది. సో నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇది చాలా తక్కువ ప్రాధాన్యత. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 4 సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి వస్తుందిమా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఏంటమ్మా? కరెంట్ అఫైర్స్. ఇది మనకి వెన్నుదన్నున్నట్టంత టాపిక్. ఓకే, సో అయితే ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి సార్ క్లియర్గా ఒకసారి నేను ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే రీతిలో చెప్తాను. చూడండి, ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, ఈ పేపర్ అన్నీ కూడా పరిశీలించి నేను ఈ ప్యాటర్న్ తయారు చేయడం జరిగింది. 2018, 22, 25లో జరిగిన పేపర్ అన్నిను పరిశీలించి ఈ విధానంలో
ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి ఇండియన్ హిస్టరీ నుంచి మ్యాక్సిమం 9 మార్క్స్ అయితే ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్కి వెళ్ళేటప్పుడు 1 or 2 మార్క్స్ ఇటు అటు అవుతుంది. నేను ఆన్ యావరేజ్ చెప్తున్నాను, అంటే 9 to ఒక సబ్జెక్ట్కి వచ్చేటి 1 మార్క్ ఇటు అటు కామన్. ఓకేనా? సో నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అనేది మనకి ఎన్ని మార్క్స్ వచ్చిందంటే ఇండియన్ పాలిటీ నుంచి ఒక 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ నుంచి మ్యాక్సిమం మనకి 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇండియన్ ఎకానమీ దీని నుంచి అయితే చాలా తక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీకి అయితే కొంచెం ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో తెలంగాణ హిస్టరీ నుంచి మ్యాక్సిమం 8 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ మస్ట్ జనరల్ సైన్స్ తెలంగాణ మూమెంట్, ఈ తెలంగాణ మూమెంట్ నుంచి కూడా మ్యాక్సిమం 8 క్వశ్చన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మూమెంట్ అనేది మనకి తెలంగాణ మూమెంట్ ఈ 3 అయితే చాలా చాలా ప్రాధాన్యత కల్పిస్తుంది. మరి జనరల్ సైన్స్ ఈ 3 సబ్జెక్టులు కలిపితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి మ్యాక్సిమం 3 క్వశ్చన్స్. అయితే 2018 కానీ 2022లో జరిగిన ఎగ్జామ్ పేపర్లు చూస్తే జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ లేవు. ఓన్లీ 2025లో జరిగిన క్వశ్చన్ పేపర్లు మాత్రమే కొన్ని షిఫ్ట్లో 2-3 అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ కనిపించాయి. ఒకవేళ ఇస్తే 2-3 క్వశ్చన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కరెంట్ అఫైర్స్తో పాటు ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తున్నారు కదా, దానికైతే ప్రాధాన్యత నేను ఇక్కడ ఇవ్వలేదు. మరి స్టాటిక్ జీకే వెరీ స్టాటిక్ జీకే అనేది మ్యాక్సిమం స్టాటిక్ జీకే నుంచి 9 క్వశ్చన్స్ వస్తున్నాయమ్మా. 9 క్వశ్చన్స్ వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ నుంచి 5 అంటే మీరు గమనించాలి, జీకే కరెంట్ అఫైర్స్ నుంచి 14 లేదా 15 క్వశ్చన్స్ పక్కా. ఓకేనమ్మా, 14 లేదా 15 క్వశ్చన్స్ వరకు అయితే ఎక్కడ రావడం పక్క. కాబట్టి సో ఇలా టోటల్గా మొత్తం కలిపితే 60 మార్కులు అనేది ఎలా చేయడం జరుగుతుంది. కొన్ని షిఫ్ట్లు ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ కానీ ఎగ్జామినర్ కానీ అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ పోలిటీకి ఒక 2-3 ఎక్కువ ఇస్తే ఎక్కడ 2 మార్కులు మైనస్ చేస్తారు. అలాగే జాగ్రఫీలో ఎగ్జామినర్కి 2 మార్కులు ఎక్స్ట్రా ఇస్తే ఎకనామిక్లో ఉన్నటువంటి మార్కులు తగ్గిస్తారు. ఎక్కడ కొంచెం పెంచితే ఎక్కడ తగ్గిస్తే ఎక్కడ పెంచుతారు. 1 or 2 క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం ఇటు అటు అవుతుంది తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్ మనం ఇచ్చే ప్యాటర్న్ ప్రకారం ఉంటుంది. చెప్పాను కదా, ఈ ప్యాటర్న్ ఎక్కడ అంటే 2018లో 22లో 24లో 25లో 24 రాలేదు 25లో జరిగిన క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా చూసి పరిశీలించి అన్ని పేపర్లు అయితే 2018-22లో జరిగిన పేపర్ చూస్తే జీకే అనేది 40 మార్కులు ఉండేది. అప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక ప్రాధాన్యత తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఈ మార్క్స్ ప్యాటర్న్ 2025లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ విధంగా చెప్పడం జరిగింది. అప్పటి పేపర్ అయితే ఇంత మార్కులు లేవు, ఎందుకంటే 20 మార్కులు అనేది అక్కడ లేదు. అప్పుడు ఇంటర్వ్యూకి ఉండేది కాబట్టి ఇక్కడ లేదు. సో ఆ 20 మార్క్స్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది జీకేలో. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారం అయితే వీటిలో గతంలో జూనియర్ అసిస్టెంట్కి మరియు ఏ టాపిక్ పైన నుంచి క్వశ్చన్స్ వచ్చాయి నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్న ఒక పేపర్ నుంచే, సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. అయితే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను గతంలో ఒక ఇండియన్ హిస్టరీ నుంచి టోటల్గా మిడియవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అలాగే ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఏ టాపిక్స్ ఉంటాయి అవి అవి చదవాలి, ఎన్ని టాపిక్లు ఉంటాయని చెప్పడం జరిగింది. బట్ ఈ వీడియోలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత, ఎందుకంటే మన చేతిలో ఉంది కేవలం 70 రోజులే కదమ్మా. మరి ఈ 70 రోజుల్లో మనం ఏ టాపిక్ పై ప్రాధాన్యత ఇవ్వాలి దాని గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. మొత్తం కంప్లీట్ సిలబస్ అయితే ఈ 70 రోజులు చాలదు, అది గమనించాలి. సో రైట్, ఇప్పుడు చూద్దాం క్లియర్గా. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి మినిమం 6 months పీరియడ్ అయితే ఉండాలి సిలబస్ కంప్లీట్ చేయడానికి. రైట్, ఆన్షియంట్ హిస్టరీ నుండి చూడండి, ఇప్పుడు ఇండస్ వ్యాలీస్ సివిలైజేషన్ ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. దీంట్లో టౌన్ ప్లానింగ్, ట్రేడ్ అండ్ మేజర్ సైట్స్ లైక్ లోథల్ అండ్ హరప్ప కల్చర్ గురించి ఖచ్చితంగా మీరు చదవాలి. ఈ సింధు నాగరికత గురించి ఖచ్చితంగా మనం చదవాల్సింది ఏంటంటే హరప్ప వంటి ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. వీటి నుంచి క్వశ్చన్స్ అయితే గతంలో రావడం జరిగింది. కావాలి మీ దగ్గర జూనియర్ అసిస్టెంట్ పేపర్స్, రికరెన్షియల్ పేపర్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి.
అలాగే వేదిక్ పీరియడ్ నుండి రిలీజియస్ మూమెంట్ గురించి కూడా రావడం జరిగిందమ్మా. బౌద్ధ మతం, జైన మతంకి సంబంధించినటువంటి రిలీజియస్ అంటే మతపరమైన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అవి ఎప్పుడు ఆవిర్భవించింది, దానికి ప్రతిపాదించింది ఎవరు వల్ల అది ఉద్యమంలోనికి వచ్చింది, మరి అంత ప్రాచరణ పొందడానికి ఏంటి, దాని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి లీడర్షిప్ ఎవరు తీసుకున్నారు, చివరికి ఏం సాధించారు, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ప్రారంభమైంది, దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వీటి అన్నిటి గురించి సంపూర్ణమైన సమాచారంలో మనం తెలుసుకుంటే వాటి నుండి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ మేజర్ డైనస్టీస్. సో ఇక్కడ ముఖ్యంగా కౌటల్యస్ అంటే కౌటిల్యులు ఏవైతే ఉన్నారో ఈ రాజవంశాలకి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గుప్తాస్ గురించి మనం మాట్లాడేటప్పుడు గోల్డెన్ ఏజ్ అంటాం, స్వర్ణయుగం, గుప్తుల యొక్క స్వర్ణయుగం. కౌటిల్య యొక్క అర్థశాస్త్రం, అలాగే గుప్తుల యొక్క స్వర్ణయుగం, అలాగే కుషాన్స్ యొక్క గురించి కూడా తెలుసుకో. ఈ రాజవంశాలు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. రాజవంశాలు అయితే ముఖ్యంగా ఇక్కడ 3-4 చెప్పాను. ఎన్ని అయితే రాజవంశాలు ఉన్నాయో వాటి గురించి రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో గతంలో 2025లో ఆ క్రైటీరియాలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అది నేను ఇక్కడ మీకు పాయింట్అవుట్ చేస్తున్నాను. మెడ్వెల్ హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్ ఎంపైర్ అండ్ భక్తి మూమెంట్ పైన ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాలి. మరి ఢిల్లీ సుల్తాన్లో మనం చదవాల్సింది ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ ఒక పరిపాలన విధానం, వాట్ ఇస్ ద హౌ దేర్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు తీసుకొచ్చిన కొత్త విధానాలు ఎలా ఉన్నాయి, అప్పట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటి గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, చదువుకోవాల్సింది. అలాగే ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది. ఈ మొఘల్ సామ్రాజ్యంకి వచ్చేటప్పుడు వారి యొక్క పాలకులు, వారి యొక్క వాస్తు శిల్పం, మరియు వారి యొక్క మన్సివల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది. తర్వాత మొఘల్ సామ్రాజ్యాలు అనేక రకాలైన కొత్త విధానాలు తీసుకురావడం జరిగింది. ఏ విధానాలు, అది ప్రజల పట్ల ఏ విధంగా ప్రభావం పడింది, మరి వారి యొక్క పరిపాలన విధానం ఎలా ఉంటుంది, సో వాటి గురించి మనం ఖచ్చితంగా ఏ రాజు ఎవరికి ఓడించారు, ఏ చక్రవర్తి ఎవరిని ఓడించారు, ఎవరు ఏ దేశం పైన దండయాత్ర వచ్చారు, ఎవరు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు, ఏ సమయంలో పరిపాలించారు, సో వీటి గురించి పరిపూర్ణ అవగాహన అయితే రావాలి. అలాగే భక్తి మూమెంట్, ఈ భక్తి ఉద్యమం అనేది ప్రధానంగా మనం తెలుసుకోవాలంటే అంటే వీరశైవం ఉద్యమం గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీలో మనం ఎక్కువగా దృష్టి పెట్టుకోవాల్సింది 1857 రివల్ట్ ఏవైతే ఉంటుందో వీటి నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తుంది. అలాగే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అయితే అది ఎప్పుడు ఏర్పడింది, దానికి ఎప్పుడెప్పుడు కీలకమైన సమావేశాలు జరిగాయి, ఏ సందర్భంలో జరిగింది, దాని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి అధ్యక్షత వహించింది ఎవరు, సో ఎవరు ఒక అధ్యక్షతన జరిగింది అంటే సమావేశాలు జరిగింది, దాని యొక్క ప్రతిఫలం ఏ రూపంలో వచ్చింది, వీటి గురించి తెలుసుకోవాల్సింది. అలాగే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో ఫ్రీడమ్ స్ట్రగుల్లో ముఖ్యంగా ఇక్కడ స్వతంత్రం కోసం చేసినటువంటి పోరాటం ఏదైతే బెంగాల్ విభజన 1905 అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే స్వరాజ్య పార్టీ అనేది స్థాపించడం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, క్విట్ ఇండియా మూమెంట్ ఏదైతే వచ్చిందో అంటే క్విట్ ఇండియా ఉద్యమం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరు అధ్యక్షతన జరిగింది, ఎందుకు జరిగింది, గో బ్యాక్ అనేది నినాదం ఎవరు ఏ నినాదాన్ని ఇచ్చారు, ఎలా ప్రజలు పార్టిసిపేట్ చేశారు, దాని యొక్క రిజల్ట్ ఎలా వచ్చింది, వాటి అన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సింది. ఇండిపెండెన్స్. సో ఈ 3 మోడర్న్ ఇండియాలో ఈ 3 అంటే ఇక్కడ నేను ఏదైతే టాపిక్స్ మెన్షన్ చేస్తున్నానో ఈ టాపిక్స్ అన్ని ఎక్కువ పైన దృష్టి పెట్టాలి. ఇవి చదివిన తర్వాత మీకు సిలబస్ ఏదైతే మనం మెన్షన్ చేస్తున్నా ఆ సిలబస్ పీడిఎఫ్ కూడా దీనికి యాడ్ చేసి 2 ఒక్కసారి అప్లోడ్ చేస్తానని ఆ రోజు నేను ఆగిపోయాను. ఇది 70 days ప్రిపరేషన్ ప్లాన్, అది సిలబస్ 2 కూడా ఎట్ ఎ టైం అటాచ్మెంట్ చేసేస్తే మీకు క్లారిటీ వస్తుందని ఆగిపోయాం. సో రైట్. రోల్ ఆఫ్ ది లీడర్స్ లైకే మహాత్మా గాంధీ, ఇండిపెండెన్స్ గురించి వచ్చేటప్పుడు తెలుసు. అలాగే మోతీలాల్ నెహ్రూ, అంబేద్కర్ గారు ఈ స్వతంత్రం కోసం వారి యొక్క ఏ విధంగా వాళ్ళు పోరాడారని తెలుసు. సో రైట్. సో ఈ ఇండియన్ హిస్టరీ నుంచి మిడివల్, మోడర్న్ అండ్
యాన్సియంట్కి హిస్టరీకి సంబంధించిన మనం చదువుకోవాలి. బట్ తెలంగాణకి సంబంధించిన మూమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ హిస్టరీకి సంబంధించింది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో తెలంగాణ హిస్టరీ నుంచి కాకతీయుల ఒక వంశం ఏదైతే ఉందో అది చాలా కాకతీయుల రాజవంశం అనేది గతంలో చూసిన నంబర్ ఆఫ్ క్వశ్చన్ అండి జూనియర్ అసిస్టెంట్లో అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఎగ్జామినర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వాటిపైన ఖచ్చితంగా మన క్వశ్చన్స్ రాబోయే రోజుల్లో కూడా వస్తుంది. మరి వారి యొక్క చరిత్ర ఓకేనా దాని గురించి చదువుకోవాలి ఓకేనా. సో ఇక్కడ మన ముఖ్యంగా ఆర్ట్ కల్చర్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టార్టింగ్ జీకే కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ట్ కల్చర్ వారి యొక్క అంటే కాకతీయ డైనస్టీలో ఉన్నటువంటి ఆర్ట్ కల్చర్ ఏ విధంగా ఉన్నదో వాటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆసిఫ్ జాహీ డైనస్టీ. సో ఇక్కడ మనం కానీ గమనించాల్సింది ఏంటంటే ఈ వంశంలో వచ్చినటువంటి పరిపాలన విధానం ఎటువంటి సంస్కరణ తెచ్చారు, మరి యూనియన్ విలీనం అంటే భారత యూనియన్ విలీనం ఎలా జరిగింది వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలంగాణ మూమెంట్లో జరిగినటువంటి 1969లో ఏదైతే జరిగిందో ఈ ఉద్యమం, సో దాని ఒక 2014 వరకు ఈ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే జరిగిందో అప్పటి వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాల్సిందే. వీటి నుంచి క్వశ్చన్స్ అయితే గతంలో రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద హిస్టరీ పార్ట్స్ ఓకేనా, ఇండియన్ అండ్ తెలంగాణకి సంబంధించింది. ఇప్పుడు ఇండియన్ పాలిటీ గురించి తెలుసుకుందాం. మరి ఇండియన్ పాలిటీ నుంచి మనకి తక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి అయితే తక్కువ అంటే మినిమం 5 మార్క్స్కి వస్తుంది. అయితే ఇండియన్ పాలిటీ నుంచి ఈజీగా మనం మార్క్స్ పొందవచ్చు, ఈజీగా అర్థమవుతుంది కూడా. చాలా చక్కగా సార్ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది ఓకేనా. ఇక్కడ చూడండి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ అన్నాం. దీంట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ప్రేంబల్, సైలెంట్ ఫ్యూచర్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ వీటి నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే చారిత్రక నేపథ్యం బ్రిటిష్ రాజ్యం చట్టాలు ఏటైతే వచ్చిందో రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది వీటి గురించి తెలుసుకోవాల్సింది. మరి ప్రవేశిక దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి, ముఖ్య పదాలు ఎక్కడి నుంచో, దీని యొక్క రూపొందించిన వ్యక్తులు ఎవరు, సో దాని గురించి తెలుసుకోవాల్సింది. మరి రాజ్యాంగ సైలెంట్ ఫ్యూచర్ రాజ్యాంగ ప్రధానమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఆధారాలు ఉదాహరణలకు సంబంధించినటువంటి మన భారత రాజ్యం ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది వాటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. అలాగే యూనియన్ అండ్ టెరిటరీ ఇక్కడ మనం కేంద్ర మరియు దాని భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క దాని యొక్క వ్యవస్థీకరణ మరియు వీటి గురించి మనం క్లియర్గా ఎక్కడ తెలుసుకోవాల్సింది. ఎక్కడ ఆర్టిఫిషియల్ ఎస్పెషల్ తెలంగాణ స్టేట్ కూడా తెలుసుకోవాల్సింది. రైట్ నీ ముఖ్యంగా సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వ వ్యవస్థ. ఓకే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అమెండ్మెంట్ యాక్ట్ వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ పార్ట్. ఇవి కాన్స్టిట్యూషన్ ప్లస్ ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దీంతో పాటు సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఇవి కూడా చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. సో దీంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పవర్స్, ఎలక్షన్ కమిషన్స్, పార్లమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇవి కొంచెం దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి, వాటి నుండే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 4 ఏంటంటే జ్యుడిషియరీ, అలాగే జ్యుడిషియరీ రివ్యూ అండ్ యాక్టిజం వీటి గురించి. జ్యుడిషియరీలో హై ప్రయారిటీ ఎక్కడ ఉంటుందమ్మా జ్యుడిషియరీలో. సో ఇక్కడ సుప్రీంకోర్టు మనం ప్రిపేర్ అవుతుంది దానికోసమే కదా. సో సుప్రీంకోర్టు, హైకోర్టు దాని ఒక అపాయింట్మెంట్ జ్యుడిషియన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ సబార్డినేట్ కోర్ట్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ సబార్డినేట్ సెషన్ కోర్ట్స్ ఏవి ఉంటాయో వాటి గురించి కూడా అవగాహన పొందాలి. అలాగే జ్యుడిషియల్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో యాక్టివిజం, సో దాని యొక్క సమీక్ష మరియు న్యాయ వ్యవస్థ గురించి మనం ఎక్కడ తెలుసుకోవాలి. లోకల్ గవర్నమెంట్ బాడీస్, పంచాయత్ రాజ్ అండ్ మున్సిపాలిటీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ వీటి గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. 73, 74 అమెండ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాటిపైన కొంచెం దృష్టి పెడతారు పాలిటీ. సో ఇండియన్ జియోగ్రఫీ గురించి తెలుసుకుందాం. మరి ఇండియన్ జియోగ్రఫీ నుంచి చెప్పాను ఎన్ని మార్కులు వస్తాయి అంటే మ్యాక్సిమం కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఇండియన్ జియోగ్రఫీకి 8 మార్క్స్ ఓకేనా. జియోగ్రఫీ ఇక్కడ ఫిజికల్ జియోగ్రఫీ చూడండి, ఫిజియోగ్రాఫిక్ డివిజన్, అలాగే రివర్ సిస్టమ్, ఐలాండ్స్. సో ఇక్కడ మనకి సంబంధించిన గమనించాల్సిందంటే విభాగాల గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా తెలుసుకున్న భౌగోళిక అమెరికా గురించి తెలుసుకోవాల్సిందే. వీటి నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే రివర్ సిస్టమ్ నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ రివర్ సిస్టమ్ నుంచి మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తున్నాం. అలాగే ఐలాండ్స్
ఓకేనమ్మా. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే క్లైమేట్ అండ్ నేచురల్ వెజిటేషన్స్, అలాగే ఫారెస్ట్ టైప్స్, మరియు ఎన్ని రకాల అడవులు ఉన్నాయి, అలాగే నేలలు ఎన్ని రకాలు ఉన్నాయి, సో వాటి గురించి, అలాగే మనం ఎకనామిక్ జాగ్రఫీ ఆర్థిక భౌగోళిక శాస్త్రం గురించి, అగ్రికల్చర్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా అగ్రికల్చర్ అనే టాపిక్, అలాగే మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. వీటిపైన ఎక్కువ దృష్టి అయితే సారిస్తారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సోషల్ జాగ్రఫీ అండ్ బోర్డర్స్, ఏరియాస్, బోర్డర్స్, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనేది మనకు ఉన్నటువంటి టోటల్ 28 స్టేట్లు, దాని యొక్క 8 యూనిట్ టెరిటరీస్, వాటి గురించి మనం పరిపూర్ణమైనటువంటి అవగాహన అయితే పొందడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇండియన్ ఎకనామీ ఎలా ఉంటుందో, సో ఇండియన్ ఎకనామీ అయితే కొంచెం చాలా తక్కువ ప్రయారిటీ ఉంటుంది, అంటే 4-5 మార్క్స్ అంతే. ఇక్కడ నేషనల్ ఇన్కమ్, ప్లానింగ్ అండ్ ఇండియా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, పబ్లిక్ ఫైనాన్స్, పవర్టీ, ఈ 5 టాపిక్ నుంచి ఎక్కువ రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే కనిపిస్తుంది. దీంట్లో బ్యాంకింగ్ సిస్టమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, అండ్ నేషనల్ ఇన్కమ్ అలాగే పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఎక్కువ క్వశ్చన్స్ వాటి నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ ఎకనామీ అంటాం, కానీ తెలంగాణ ఎకనామీ నుంచి మహా అయితే సమ్టైమ్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, లేకపోతే లేదు. సో ఇది కూడా మనకి ఇండియన్ ఎకనామీతో పాటు చదువుకుంటే, అంటే కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం ఇంక్లూడ్ అవుతుంది, కానీ తెలంగాణ ఎస్పెషల్గా చదివితే ఈ టాపిక్ చదవండి. లేదు అంటే మ్యాక్సిమం మనం ఇండియన్ ఎకనామిక్ చదువుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఎందుకంటే మనకి 70 days చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానిపైన మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక్కడ చూడండి, స్ట్రక్చరల్ గ్రోత్, అగ్రికల్చర్ మళ్ళీ అక్కడే వస్తుంది. మా భారతదేశంలో ఎలా ఉంటుందో మన తెలంగాణ వ్యవస్థలో సేమ్ టాపిక్స్ వస్తాయి కాబట్టి వాటిపైన కొంచెం దృష్టి అయితే సారిస్తారు. ఓకే, సో రైట్. ఇప్పుడు జనరల్ సైన్స్, మనం హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ మనం తెలుసుకున్నాం. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే ఉందో ఇక్కడ చాలా తక్కువ టాపిక్ చదివి చాలండి. లేదు అంటే యాక్చువల్లీ వీటికి ఎక్కువ సిలబస్, నంబర్ ఆఫ్ టైటిల్స్, నంబర్ ఆఫ్ లెసన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మేజర్ పార్ట్ ఏవైతే ఉన్నాయో, ఒక బయాలజీ గురించి మాట్లాడితే హ్యూమన్ ఎటానమీ, ఫిజియాలజీ, అలాగే ప్లాంట్ బయాలజీ, హెల్త్ అండ్ న్యూట్రిషన్, డిసీజెస్ గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది తప్ప మరి, లేదా ప్లాంట్ అండ్ కింగ్డమ్. ఓకేనా, అలాగే దీంట్లో ఈ ఫిజియాలజీలో డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇక్కడ ఏ సిస్టమ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం లేదు, అంతకంటే మరి డెప్త్గా డీప్గా వెళ్ళే అవకాశం లేదు. ఇక్కడ ఫిజికల్ సైన్స్కి సంబంధించి చూడండి, ఫిజిక్స్ బేసిక్స్, కెమిస్ట్రీ అండ్ డైలీ లైఫ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. అలాగే హీట్, లైట్, వీటిపైన కూడా కొంచెం దృష్టి పెడతారు, వాటి నుంచి కోసం వస్తుంది. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్తో పాటు ఇంక్లూడ్తో పాటు అడుగుతున్నారు. పర్టికులర్గా అడిగితే ఒకవేళ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, మోడర్న్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్ గురించి అడుగుతాడు తప్ప ఇంకో వేరే, ఇది కూడా దేనికి సంబంధించిందంటే చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్తో పాటు ఇంక్లూడ్ అయ్యి అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జీకే, వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అమ్మా. ఈ జీకే అంటే కరెంట్ అఫైర్ నుంచి 15 ప్రశ్నలు కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాలి ఆర్ట్స్ పర్సనాలిటీ, ఫేమస్ పర్సనాలిటీ, ఆర్ట్స్ అవార్డ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 3 టాపిక్లు, ఈ 3 టాపిక్స్ అంటే త్రిమూర్తుల్లాగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటాయి. దాంట్లో రీసెంట్గా వచ్చిన స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్, ఓకే, నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బుక్స్ అండ్ ఆథర్స్, ఫెస్టివల్స్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కనిపించినటువంటి టాపిక్ ఇది ఫెస్టివల్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయితే పెద్దగా ఇంపార్టెంట్ లేదు కానీ వస్తున్నాయి క్వశ్చన్. ఆర్గనైజేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. సో అలాగే ఫస్ట్ ఇన్ ఇండియన్ వరల్డ్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మోస్ట్లీ ఇది స్టాక్ రూపంలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి చాలా చాలా ముఖ్యమైనది. అయితే దీంట్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించింది ఏంటంటే, మన కరెంట్ అఫైర్స్ ఏంటంటే మినిమమ్ 6 months చదవాలి, మ్యాక్సిమం 9 months వరకు చదివితే చాలు. అయితే సమ్ టైమ్స్ ఏంటంటే 1 year వరకు కూడా క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలది రైల్వే ఇటువంటి ఎగ్జామ్లు కనిపిస్తాయి, కానీ మన హైకోర్టుకి లాంటి ఎగ్జామ్, డిస్ట్రిక్ట్ కోర్టు లాంటివి 6 months ఎనఫ్. అయితే దీంట్లో మీరు చదవాల్సింది ఏంటంటే ముఖ్యంగా అవార్డ్స్ గురించి చదవాల్సింది, అలాగే స్పోర్ట్స్ గురించి మీరు ఖచ్చితంగా చదవాలి, గేమ్స్ గురించి చదవాలి, అలాగే ఇండెక్స్ గురించి చదవాలి, అలాగే న్యూస్, ఫేమస్ పర్సన్స్ అండ్ న్యూస్, ఫేమస్ పర్సనాలిటీ అంటే
ఫేమస్ పర్సనాలిటీ అంటే వార్తల్లో ఎక్కిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటి గురించి, అలాగే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకుంటే ఇండెక్స్ రిపోర్ట్స్, అలాగే మిలిటరీ ఎక్సైజ్ ఇది కూడా చదవాల్సింది. ఓకే, తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్కి సంబంధించినటువంటి రిలేషన్స్, కరెంట్ ఇష్యూస్ అంటాం దీన్ని, కరెంట్ ఇష్యూస్ పైన చదవాలి. ఈ టాపిక్స్ పైన మనం మ్యాక్సిమం 8 to 9 టాపిక్స్ ఉంటాయి. ఈ 8 to 9 టాపిక్ని క్వశ్చన్ తిప్పి 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 భూమి గుండ్రంగా ఉన్నట్టు తిప్పి తిప్పి అయితే దీంట్లో మ్యాక్సిమం లేటెస్ట్ టాపిక్స్ అన్ని చదువుకుంటే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చదివితే గత డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ 1 year అవుతుంది కదమ్మా. అయితే మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఏప్రిల్లో జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మ్యాక్సిమం డిసెంబర్ వరకు పీడిఎఫ్లన్నీ అప్లోడ్ చేసేస్తున్నాను. సో మరి మిగిలిన కంటెంట్ వీడియోస్ అనేది కూడా మనకి త్వరలో ఒక 3-4 daysలో సార్ షెడ్యూల్ ఇస్తున్నారు, అది కూడా కంప్లీట్ చేసి త్వరలో అప్లోడ్ చేస్తున్నాను. మన కోర్స్ తీసుకున్న వారైతే టెన్షన్ పడకండి. మ్యాక్సిమము ఈ 15 కల్లా పెండింగ్ ఉన్న వేళ మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను. మీకు బిఫోర్ ది ఎగ్జామ్ వరకు కూడా అలా అవసరం లేదు, ప్రతిదీ అప్డేట్ అయితే నేను అందిస్తున్నాను. సో ఇప్పటి వరకు మన దగ్గర కోర్స్ తీసుకున్నవారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పినటువంటి కంటెంట్లో అన్ని కంప్లీట్ కోర్స్ మన దగ్గర ఉన్నట్టే. ఒకటి తెలంగాణ మూమెంట్ లేదు, అది తెలంగాణ మూమెంట్ కూడా అంటే వైట్ బోర్డులో చేసిన క్లాసెస్ ఉన్నాయండి, అది వద్దు. సో డిజిటల్ బోర్డులో చేసిన లేటెస్ట్ కంటెంట్ అంతా కూడా దానికి యాడ్ చేసి క్లాస్ చేయడం జరుగుతుంది. ప్లస్ కరెంట్ అఫైర్స్ రీసెంట్వి ఒక దాదాపు 8-9 months ఉన్నాయి, ఇంకొక ఈ రీసెంట్ వచ్చినట్టు 2-3 months కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. సో దానితో పాటు మనం ఫుల్ ఫ్లెడ్జ్గా లేటెస్ట్ కంటెంట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇండియన్ పాలిటీ, జోగ్రఫీ, ఎకనామీ ఏవైతే ఉందో లేటెస్ట్ సర్వేలు వస్తున్నాయి కదమ్మా, దానికి కూడా యాడ్ చేసి వెళ్ళిపోతున్నాం. ఓకేనా? సో అకార్డింగ్ టు టీచర్ షెడ్యూల్ బట్టి అన్నీ కూడా అప్డేట్ చేస్తాను, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? కోర్స్ తీసుకున్న వారు మన కోర్స్ తీసుకోండి. దాదాపు 75,000 బిట్స్ నేను అందిస్తున్నాను. ఆ ప్రాక్టీస్ అంటే ఒక పర్టికులర్ టాపిక్ చదివి ఈ 75,000 బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీగా మీకు మార్క్స్ అయితే వస్తుంది. రైట్, నెక్స్ట్ మార్క్స్ 40 మార్క్స్ సంబంధించింది జనరల్ ఇంగ్లీష్, జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇది అని చెప్పవచ్చు. అంటే మీరు అక్కడ హిస్టరీ, పాలిటీ చూడండి, మీకు సింపుల్గా చెప్పాలంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకనామీ, తెలంగాణ మూమెంట్ ఓకే, ఇవన్నీ ఇక్కడ సోషల్కి సంబంధించి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఎక్కడ సైన్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనా, ఎక్కడ 9 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 4, ఓకేనా. ఇవి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ 2, ఇవి 4. అంటే దాదాపు ఒక 15 సబ్జెక్టులు. ఓకే, ఒక 15 సబ్జెక్టులు అన్నీ చదివితే మీకు 60 మార్కులు వస్తుంది. ఒకే ఒక సబ్జెక్ట్ చదివితే 40 మార్కులు వస్తుంది. ఆలోచించండి, జీవితం ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ మనం పొందొచ్చు. అయితే ఈ 60 మార్కుల్లో మీకు ఎక్కడ 60 మార్కుల్లో మీకు 55కు నేను ఎస్యూర్ చేయలేను, ఎందుకంటే ఎంత పెద్ద సిలబస్, ఎన్ని సబ్జెక్టులు నేను చెప్పగలను. కానీ మన పిఆర్ అకాడమీ కోర్సు తీసుకొని ఎవరైతే 750 రూపాయల కోర్సు ఎవరైతే తీసుకొని ప్రిపేర్ అవుతారో రాసి పెట్టుకోండి. 35 టార్గెట్ ఇస్తున్నాను ఫర్ యావరేజ్ స్టూడెంట్కి. కొంచెం ఇంగ్లీష్ పట్ల నాలెడ్జ్ ఉంటూ గ్రామర్ పట్ల అవగాహన ఉన్న పర్సన్ అయితే మ్యాక్సిమము 36 to 38 వరకు మార్క్స్ పొందే అవకాశం కల్పిస్తుంది మన పిఆర్ అకాడమీ. మీకు ఓపెన్గా చెప్తున్నాను ఒక విషయము, మీరు కోర్సు తీసుకున్న వెంటనే మీరు చేయాల్సింది ఇంగ్లీష్ నుంచి ప్రారంభించండి. ఇక్కడ 15 సబ్జెక్టులు ఉన్నాయి మిత్రమా. సో దానికి ఒక షెడ్యూల్ చేసి ప్లాన్ చేద్దామా, టైం టేబుల్ వేస్తాను, ఆ టైం టేబుల్ ప్రకారం చదవండి. కానీ ఎక్కువ ప్రాధాన్యత దీనికి ఇవ్వండి. సో ఎక్కడ చదవగలిగితే, ఏ రూపంలో చదివితే ఏం చేస్తే మీకు మంచి మార్కులు వస్తుంది, క్లాస్ ఎంత డీటెయిల్గా డెప్త్గా బేసిక్ పాయింట్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి గ్రామర్ పట్ల అవగాహన లేని విద్యార్థులు కూడా చూస్తే చాలా చక్కగా అర్థమైంది. ఒకే సెషన్లో 3 స్టెప్పులతో చెప్పడం జరిగింది. ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో మీరు ఒక్క టెన్స్ పార్ట్ చూస్తే, ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూస్తే మీకు అర్థమైపోతుంది మన సబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ ఎంత, డెప్త్ ఎంత, రేపొద్దున రాబోయే ఎగ్జామినేషన్లో ఎలా క్రాక్ చేయవచ్చని మన కోర్స్ చెప్తుంది. సో ద బెస్ట్ కోర్స్ అని చెప్పవచ్చు ఇంగ్లీష్ విషయానికి వచ్చేటప్పుడు. ఓకేనా? మరి జీకే కూడా అలాగే ఉంటుంది కాబట్టి దానికి అప్డేట్ చేయాల్సి, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కాబట్టి ఈజీ, ఇక్కడ 15 సబ్జెక్టులు దృష్టి పెట్టిన నేను వెళ్ళాలి కాబట్టి అది మీరు గమనించాల్సింది. ఓకేనా? అయితే ఇంగ్లీష్ నుంచి మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయమ్మా?
ఇంగ్లీష్ నుంచి మనకి టోటల్గా 40 మార్క్స్ వస్తుంది. ఈ 40 మార్క్స్లో నేనైతే మీకు 36 ప్లస్ టార్గెట్ ఇస్తున్నాను. ఓకే, లేదు సార్ గతంలో 37 38 మార్కులు తెచ్చిన వారు కూడా మన విద్యార్థులు ఉన్నారు. అందుకోసమే ఫైనల్ స్కోర్లో వచ్చిన 84 88 89 ఈ రేంజ్లో కూడా మార్కులు తెచ్చిన వారు ఉన్నారు. 91 కూడా తెచ్చిన పిల్లలు ఉన్నారు జూనియర్ అసిస్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి జీకే పైన మంచి పట్టు ఉండేది. వాళ్ళకి గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి జీకే పైన మంచి పట్టు ఉండేది. వారు దేనిపైన స్పెషల్ ఫోకస్ చేశారు? ఇంగ్లీష్ పైన. ఇంగ్లీష్ దగ్గర మన దగ్గర మంచి కంటెంట్ దొరికిపోయింది కాబట్టి వారి స్కోర్ అనేది చాలా అంటే చాలా హైగా వచ్చింది. అప్పుడు 90 వరకు వెళ్ళిపోయారు. సో కాబట్టి ఆ విధంగా పొందాలి అంటే ముందు ముఖ్యంగా మనకి ఏ క్రైటీరియా నుంచి మార్క్స్ వస్తున్నాయి? పాసేజ్ నుంచి ఖచ్చితంగా మనకి 5 మార్క్స్ వస్తుంది. అలాగే వొకాబులరీ పార్ట్ ఉంటుందమ్మా, వెరీ దీని నుంచి వొకాబులరీ నుంచి మ్యాక్సిమం ఈ కాలంలో వొకాబులరీ కొంచెం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వొకాబులరీ నుంచి మ్యాక్సిమం 17 నుంచి 17 క్వశ్చన్స్ వరకు. ఓకేనా? అలాగే గ్రామర్ పార్ట్, ఈ గ్రామర్ పార్ట్ నుంచి మ్యాక్సిమము ఎక్కడ 17 మార్కులు ఇస్తే ఇక్కడ 18 మార్కులు కూడా ఇవ్వచ్చు. సో ఇలా టోటల్గా 40 మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఇక్కడ ఏంటంటే గ్రామర్ నుంచి 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. వొకాబులరీ పార్ట్ నుంచి అంటే ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క పేపర్లో ఇక్కడ 18 వరకు వెళ్తున్నాడు, ఇక్కడ 17 వరకు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సమ్ టైమ్స్ కొన్ని పేపర్లో 15 మార్కులు రావడం జరుగుతుంది. కొన్ని పేపర్లు అంటే రాయకేజ్ ఎగ్జామినర్ లాంటి ఎగ్జామినేషన్లో 12 క్వశ్చన్స్ వొకాబులరీ వస్తుంది, మిగతావన్నీ గ్రామర్. సో అయితే ఏ రూపంలో ఇచ్చినా ఒక ప్యాసేజ్ నుంచి క్వశ్చన్ రావని, వొకాబులరీ నుంచి రాని, గ్రామర్ నుంచి రాని బిట్ మిస్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే దీనికి ఒక ఇంగ్లీష్ నుంచి దాదాపు 30,000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిట్ రూపంలో మీకు అందిస్తున్నాం, ఇంక్లూడింగ్ వొకాబులరీతో సహా. సో వొకాబులరీ PDF మనం చూస్తే అయితే వొకాబులరీకి లేటెస్ట్ కంటెంట్, పిక్చర్ ఓరియంటెడ్ కంటెంట్ అన్ని అప్లోడ్ అవుతాయి త్వరలో. వొకాబులరీ PDF మీరు చూసి చదివితే కానీ మీకు అయితే బిట్ మిస్ అయ్యే అవకాశం లేదు. అంత అద్భుతమైన నా స్వత హస్తాలతో నేను డిజైన్ చేసి రాసినటువంటి PPT అండ్ PDF మీకు అందించడం జరిగింది కాబట్టి బిట్ మిస్ అయ్యే అవకాశం అయితే లేదు. చెప్పాను కదా 2016, 2018, 22, 25 పేపర్లన్నీ పరిశీలించి డిస్ట్రిక్ట్ కోర్టు మరియు హైకోర్టుకు సంబంధించిన పేపర్లన్నీ పరిశీలించి ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, గతంలో మరి ఏ క్రైటీరియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, రానున్న ఎగ్జామినేషన్లు ఏ క్రైటీరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎక్కడి నుంచి చదవాలి అనేది పరిపూర్ణమైన అవగాహనతో నేను చేసినటువంటి కంటెంట్ కాబట్టి బిట్ మిస్ అయ్యే అవకాశం లేదు. అదే తరహాలో ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను అందించాను. సో రైట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది అయితే ముఖ్యంగా వొకాబులరీ పార్ట్కి మనం చెప్తే ముఖ్యంగా సినోనిమ్స్, అలాగే యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, అలాగే స్పెల్లింగ్ గురించి వస్తున్నారు, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, ఈడియమ్స్ అండి. ఈ 5 టాపిక్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం. సినోనిమ్స్ మ్యాక్సిమం సినోనిమ్స్ మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకి ఏంటంటే ఒక 4 to 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. యాంటోనిమ్స్ 4, స్పెల్లింగ్ నుంచి ఖచ్చితంగా 3 to 4. అయితే కొన్ని పేపర్లో ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ అప్ డౌన్ ఉన్నాయి ముందే చెప్తున్నాను. ఈడియమ్స్ 1 వర్డ్ నుంచి ఈ 2 నుంచి ఖచ్చితంగా మనకి ఎలా టోటల్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలా 17 మార్కులు. కొన్ని సందర్భంలో 1 వర్డ్ సబ్స్టిట్యూట్ ఈడియం నుంచి 1, స్పెల్లింగ్ నుంచి 3, యాంటోనిమ్స్ నుంచి 2, సినోనిమ్స్ నుంచి 3 ఎలా చేసి మిగతా క్వశ్చన్స్ గ్రామర్కి ఇవ్వడం వెయిటేజ్ జరుగుతుంది. ఒక్కొక్క పేపర్లో హైయెస్ట్కి ఇస్తే ఇది, లోయెస్ట్కి ఇస్తే ఇది. సో కాబట్టి హైయెస్ట్ లోయెస్ట్ కూడా చెప్పడం జరిగింది, మీరు గమనించగలుగుతారు. నెక్స్ట్ గ్రామర్ విషయానికి వచ్చేటప్పుడు ముఖ్యంగా మనకి ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి గ్రామర్లో అంటే మనకి ఇక్కడ కామన్ ఎర్రర్ కామన్ ఎర్రర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక కామన్ ఎర్రర్ నుంచే మనకి దాదాపు 9 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ అయితే మనం చూడగలుగుతాము. మరియు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్ మనం చూడగలుగుతాం. అయితే చూద్ది, గ్రామటికల్ కరెక్టర్ ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ సో మనం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా సమ్ టైమ్స్ ఇక్కడ ఒక్కొక్కసారి ఇటు అటు అవుతుంటుంది. ఓకే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఎలా, అక్కడ ఎలా. ఓకే,
సో ఇలా మనం గమనించాలి. అది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సమ్టైమ్స్ 2-3కి వస్తుంది, లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఒక 6. ఇలా మనకి టోటల్గా మనం అనుకున్నటువంటి 17 మార్కులు అయితే ఇలా 1 or 2 మార్కులు ఇటు వాటితో పాటు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా 17, అక్కడ 18 ఇస్తే ఇక్కడ 17 ఇస్తాడు, ఇక్కడ 17 మార్కులు ఇస్తే ఇక్కడ 18 ఇస్తారు, ఇక్కడ 15 మార్కులు ఇస్తే ఇక్కడ 20 మార్కులు ఇస్తారు. ఈ 20 మార్కులు వచ్చేటప్పుడు ఏదమ్మా చూద్ది గ్రామటికల్ సెంటెన్స్ అంటూ, కరెక్ట్ సెంటెన్స్ అంటూ, ఇన్కరెక్ట్ కొన్ని టాపిక్స్ అనేది ఏడ్ అవుతాయి. చూద్ది జంబల్ సెంటెన్స్ అని ఏడ్ అవుతున్నాయి. సో కాబట్టి వాటి గురించి కూడా నేను క్లాసులో రానున్న రోజుల్లో క్లాసులో మీకు పరిపూర్ణమైన అవగాహన కల్పించి ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను సరిపోయే విధంగా, అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క పర్సన్కి ఎక్కువ మార్క్స్. అయితే ముఖ్యంగా కామన్ ఎర్రర్ లాంటి టాపిక్లో మనం మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఏ టాపిక్స్ చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి. సో కామన్ ఎర్రర్ లాంటి నుంచి టాపిక్లో మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్కి బేసిక్ గ్రామర్ పైన అవగాహన ఉండాలి. ఈ బేసిక్ గ్రామర్ పైన అవగాహన లేకుండా మనం డైరెక్ట్గా కంటెంట్ గ్రామర్ కానీ మనం నేర్చుకుంటే చాలా ప్రమాదం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ గ్రామర్లో ఒక టెన్స్ గురించి మనం మాట్లాడితే, లేదు అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడితే, లేదా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ గురించి మనం మాట్లాడితే దాని యొక్క పూర్వం ఉన్నటువంటి లింక్ అప్ టాపిక్స్ మనం చదవాలి. అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ, అలాగే సింగులర్ ప్లూరల్ కానీ వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన వస్తేనే మీకు టెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు అర్థమైతేనే కామన్ ఎర్రర్ నుంచి ఏ పార్ట్లో ఎర్రర్ ఇవ్వడం జరిగింది, వర్బ్ అంటే ఏంటి, సింగులర్ వర్బ్ ఏంటి, ప్లూరల్ వర్బ్ ఏంటి, సింగులర్ సబ్జెక్ట్ ఏంటి, ప్లూరల్ సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఫార్మ్స్ ఏం రావాలి, ఏ హెల్పింగ్ వర్బ్ ఉంది, ఏ వర్బ్ ఫార్మ్ రావాలి అనేది సెంటెన్స్ ఏ రూపంలో ఉంది, అది ప్రెజెంట్లో ఉందా, పాస్ట్ ఉందా, ఫ్యూచర్లో ఉందా, మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. సో ఇవన్నీ మనం చేయగలిగితేనే మనకి ఈజీగా వస్తుంది. అయితే ఈ 70 డేస్లో మాకు సరే ఎప్పటి నుంచి లైవ్ స్టార్ట్ చేద్దాం, విత్ ఇన్ 3-4 డేస్లో మనం లైవ్ స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్క పర్సన్కి బేసిక్ నుంచి నేర్పించి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ద బెస్ట్ కంటెంట్ అయితే ఇవ్వగలిగాను, ద బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే నేను అందించి మీరు అనుకున్న టార్గెట్ మార్క్స్ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, అనుకున్న టార్గెట్ మార్క్స్ ఏదైతే ఉందో ఇంగ్లీష్లో 100% నేను మీకు వచ్చేలా నా విధంగా నేనైతే ప్రయత్నిస్తాను. అయితే జీకే అనేది మహాసముద్రం అందరికీ తెలిసిందే, దాని నుంచి కూడా మార్కులు పొందేటట్టు టీచర్స్ ద్వారా ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూ మరికొంచెం కంటెంట్ ఏదైతే ఉంటాయో అది అప్డేట్ చేయదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూనే ఉండాలి దానికి. సో కాబట్టి ఇంగ్లీష్ అంటే ఎప్పుడూ అదే, కాకపోతే క్వశ్చన్ ప్యాటర్న్ మారేటప్పుడు ఆ ప్యాటర్న్ తగ్గట్టు మనం చెప్పుకోవాలి. సో మనం చూసినటువంటి క్వశ్చన్స్ ప్యాటర్న్ అన్ని చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే సరే 100 మార్క్స్ సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్కి సో ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ వచ్చింది మీకు అర్థమైంది. ఇప్పుడు ఏ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఇవ్వాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ సబ్జెక్ట్కి మీరు వెయిటేజ్ ఇస్తే మీకు ఖచ్చితంగా మీరు ఎక్కువ 90 మార్క్ ఏదైతే టార్గెట్ పెట్టారో జీకే నుంచి మీకు టార్గెట్ పెట్టినటువంటి ఏంటంటే ఏ సబ్జెక్ట్కి ఎక్కువ అంటే జీకే ప్లస్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దేనిపైన ఎక్కువ మనం దృష్టి పెట్టాలి మీకు చెప్తాను, ఓకేనా. అయితే జీకేలో ఇక్కడ మనం తెలుసుకోవాలి, జనరల్ నాలెడ్జ్లో జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టండి. దాదాపు 15 మార్కుల వరకు వస్తుంది. అలాగే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ వీటిపైన కూడా ఎక్కువ దృష్టి పెట్టండి. తెలంగాణ మూమెంట్ ఈ 3 సబ్జెక్టు పైన ఖచ్చితంగా మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ పైన తక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇండియన్ ఎకనామీ పైన తక్కువ, ఇండియన్ పాలిటీ పైన తక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఇండియన్ జాగ్రఫీ పైన కూడా కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి. సో ఇవి ఎక్కువ ప్రయారిటీ నుంచి ఎక్కువ స్కోర్ తెచ్చినటువంటి సబ్జెక్ట్స్. సో వీటి నుంచి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంగ్లీష్లో అయితే కామన్ ఎర్రర్లో ప్రతి ఒక్క క్వశ్చన్ కామన్ ఎర్రర్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ రెండింటిలో గ్రామర్ని మీరు పెర్ఫెక్ట్ చేయగలిగితే చాలు. వొకాబులరీ పార్ట్ అనేది మీరు ఈజీగా మార్క్స్ పొందాలి అంటే వొకాబులరీ డైలీ యూజ్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే ఇక్కడ సినోనిమ్స్ నుంచి క్లియర్, యాంటోనిమ్స్ నుంచి క్లియర్, స్పెల్లింగ్ నుంచి కూడా క్లియర్. ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ మీకు బాగా వచ్చిందంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో లింక్ అప్ అండి. సో లింక్ అప్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ బాగా వచ్చిందంటే స్పెల్లింగ్ కూడా బాగా వచ్చేస్తుంది. ఇవి 3 వచ్చిందంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ క్లియర్గా వస్తుంది. ఒక ఇడియమ్స్ అనేది 3-4 పార్ట్ కొంచెం డిఫరెంట్, అది ఖచ్చితంగా చదవాల్సిందే, బై హెడ్ చేయాల్సిందే, వేరే అవకాశం లేదు. అయితే దీనికి నేను ఏమంటానంటే సెల్ఫ్ లెర్న్.
సెల్ఫ్ లెర్న్ అండి. ఎవరైతే ఇండివిజువల్గా చదివి నేర్చుకోవాలి, ప్రతి ఒక్క పర్సన్ మేమైతే పీడిఎఫ్ దీనిపైన ఇస్తున్నాను. ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి సినోనిమ్స్, యాంటోనిమ్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఇడియమ్స్ చదివిది చాలు, వాటి నుంచి బిట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి ఎందుకంత నమ్మకంతో చెప్తున్నా, గతంలో ఆ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి, ఆ పీడిఎఫ్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఆ నమ్మకంతో చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ద మేజర్ పార్ట్ సిలబస్లో. ఈ టాపిక్ పైన ఎక్కువ దృష్టి పెడితే మీకు నార్మల్గా మినిమము 70 మార్క్స్ వస్తుంది, నార్మల్గా 60 మార్క్స్ వస్తుంది. ఇలా చదివితే, ఈ ప్రిపరేషన్ ప్లాన్ లేకపోతే, ఈ ప్రిపరేషన్ తోడైతే మరి కొంచెం మినిమం 20 మార్క్స్ వరకు ఏడయ్యే అవకాశం ఉంది నేను చెప్పిన ప్లాన్ ప్రకారంలో. అప్పుడు 90 మార్క్స్ దాటే అవకాశం ఉంటుంది. 90 చెరువులో మీరు చేరుకుంటారు, జిల్లాలో మీరు హైయెస్ట్ మార్క్ పొంది మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్ ఆఫ్ 70 days. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో వీడియో నచ్చితే, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మరి కొంతమంది షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకేమైనా పర్సనల్గా నాతో చెప్పాలి అనుకుంటే దయచేసి నాకు వాట్సాప్లో నా ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది కదమ్మా, సో 8978207525కి కాల్ చేశానని చెప్పండి, మెసేజ్ చేశానని చెప్పండి. నో ప్రాబ్లం. ఖచ్చితంగా అది మీ భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి దానికి రెక్టిఫై చేసుకునే మేము వెళ్తాం. ప్రతి ఒక్కరికి సపోర్టివ్గా ఉంటాం. మీరు పొలైట్గా పాజిటివ్గా ఉన్నంత వరకు మేము పొలైట్గా పాజిటివ్గా ఉంటాం. సో కోఆర్డినేషన్తో పాటు మనం వెళ్దాం, అనుకున్నది సాధిద్దాం. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 70 days ప్రిపరేషన్ ప్లాన్. నెక్స్ట్ వీడియోలో టైం టేబుల్ గురించి చెప్తాను. ఆ టైం టేబుల్ ఈ 70 days ఏ టైం టేబుల్తో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ సిలబస్ అంతా ఈజీ కంప్లీట్ అవుతుంది, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ పీడిఎఫ్ ప్లస్ ఇంతకుముందు సిలబస్ పీడిఎఫ్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో చేసి మీకు అందించడం జరుగుతుంది మన పిఆర్ అకాడమీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో లెఫ్ట్ సైడ్ థంబ్నైల్ ఉంటుంది కదా, ఆ 3 లైన్ దానిపైన డౌన్లోడ్ చేసి ఈరోజు సాయంత్రం కల్లా మీరు అది పొందవచ్చు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండి. సో వీడియో నచ్చితే మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎయిదర్ బ్యాడ్ ఆర్ గుడ్, దట్ ఈస్ యువర్ ఒపీనియన్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.